శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కభయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. లలితాపరాభట్టారికా స్వరూప విశేషం గురించి మీతో నేను మనవి చేస్తున్నాను. అమ్మవారు ఒక భంగిమయందు కూర్చుని ఉంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అది కేవలంగా ఏదో కాకతాళీయంగా అలా కూర్చుంది కాబట్టి కూర్చుంది అని కాదు. అలా కూర్చోవడంలో, ఆవిడ ఆయుధాలు పట్టుకోవడంలో, ఆవిడ పట్టుకునేటటువంటి ముద్రల వెనక లోకానికి ఒక సందేశం ఉంటుంది. దాని చేత మన బుద్ధులను సంస్కరిస్తుంది ఆవిడ. అసలు లలితాపరాభట్టారికా స్వరూపము ఆవిర్భవించవలసిన అవసరం ఎందుకు కలిగింది అంటే, ఒకానొకప్పుడు మన్మధుని పరమశివుడు తన 3వ కంటి మంట చేత కాల్చేశాడు. వీరభద్ర విజయం అని అద్భుతమైనటువంటి గ్రంథం. తెలుగు భాషలో అసలు ఎంత అందం ఉందో చూడాలి అంటే పోతన గారి వీరభద్ర విజయం చదవాలి. అంత గొప్పగా ఉంటుంది. భుగభుగమును పెనుమంటల భగభగమని నిండినంత బ్రహ్మాండంబుల్ దిగులు దిగు దిగులు దిగులు దిగులన మరి మరుపై చిచ్చుకన్ను దేవుడు ఇచ్చెన్నంటారు పోతన గారు. లోకమంతా భగభగమని మండిపోయేటట్టుగా 3వ కన్ను విప్పి మన్మధుడు తన యొక్క పరిధిని అతిక్రమించిన కారణం చేత ఆయనని శిక్షించడానికి పరమేశ్వరుడు 3వ కన్ను తెరిచాడు. అగ్నిజ్వాలల యందు మన్మధుడు దహించుకుపోయాడు. ఆ భస్మ రాశి ఒక పెద్ద కుప్ప కింద పడిపోయింది. ఆ కుప్ప కింద పడిపోయినటువంటి భస్మరాశి నుండి ఎందుకు కోరిక పుట్టినదో తెలియదు, ఒక బొమ్మ తయారు చేసి బ్రహ్మగారు భండా అని పిలిచాడు. అందులోంచి భండాసురుడు పుట్టాడు. భండ అన్న శబ్దం మీకు కాస్త తేలికగా అర్థం అవ్వాలి అంటే నేను ఒక మాట చెప్తే మీరు అర్థం చేసుకుంటారు. ఆయన ఏ విషయాన్ని కొత్తగా రూపకల్పన చేయడానికి కానీ, శరీరంలో ఉండేటటువంటి శక్తిని ఏ రకమైనటువంటి అభ్యున్నతి కొరకు కూడిన కారణము కొరకు కానీ నిశ్చించడు. కేవలముగా హాయిగా తినడం, హాయిగా పడుకోవడం, భోగం అనుభవించడం అంతే. ఇంకొక పని చేయడు. ఆయననే భండు అంటారంటే భండు ఎక్కడో ఉంటాడని మీరు అనుకోకూడదు. భండాసురుడు ఎక్కడుంటాడంటే సోమరితనమునందే భండాసురుడు ఉంటాడు, తమో గుణమునందే భండు ఉంటాడు. ఆ భండాసురునికి 2 సోదరులు, విశుక్రుడు విషంగుడు అని వాళ్ళ పేర్లు. ఈ విశుక్రుడు విషంగుడు ఒక విచిత్రమైనటువంటి స్థితిని కల్పించారు లోకంలో. విషంగుడు అందరి మనసులలో ఉండేటటువంటి మమతానురాగములను తీసేశాడు. తీసేస్తే ఈ ప్రపంచం అంతా కూడా శోభరహితమైపోయింది. అలా ఎందుకు అవుతుంది అని మీకు అనిపించవచ్చు. ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువునందు కాదు సౌందర్యం,
మన మనస్సులోంచి ఉప్పొంగేటటువంటి భావము వలన ఉంటుంది. నేను ఒక ఇంటి మేడ మీద నించుని చూస్తున్నాను అనుకోండి, నాకు కొన్ని వెదురు చెట్లు, ఆ పక్కనే ఒక కదంబ వృక్షం, ఆ కదంబ వృక్షానికి ముందు ఒక పెద్ద ఉసిరి చెట్టు కనపడ్డాయనుకోండి, అవి చెట్లు నేను చూశాను. ఇప్పుడు నాలో ఏమైనా భావము ఉత్పన్నమవుతుందా? ఏమి సంతోషం ఉండదు. అదే నాకు ఆ వెదురు చెట్లు చూడగానే, వెదురు పొదలు చూడగానే, అసౌ నాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి అంటారు శంకర భగవత్పాదులు. అమ్మవారి నాసాదండాన్ని వెదురు దండంతో పోలుస్తారు. ఓ నా తల్లి జగన్మాత యొక్క నాసాదండముతో పోలిక కలిగినటువంటి వెదురు చెట్లివి అని నేను భావన చేయగానే నా మనసు ఉప్పొంగుతుంది. అమ్మవారి యొక్క ముక్కు దూలంతో పోల్చబడిన పరమపావనమైన చెట్లు, ఎక్కడ వెదురు పొదలున్నాయో అక్కడ పరదేవతా స్పర్శ ఉంటుంది. నేను ఇలా కన్ను తిప్పేటప్పటికి నాకు కదంబ వృక్షం కనపడింది అనుకోండి, ఓ కదంబ వనవాసిని, నా తల్లి ఇక్కడే చరణ మంజీరములు సవ్వడి చేస్తూ తిరుగుతూ ఉంటుంది, మా అమ్మ ఇక్కడ కూర్చుంటుంది, ఈ కదంబ వృక్షం ఎంత గొప్పదో అనుకుని నేను అక్కడే ఉండేటటువంటి ఆమ్ల ఫలములు అంటే పెద్ద ఉసిరి చెట్టుని చూశాను. కార్తీక మాసంలో ఉండేటటువంటి వాతావరణం లోకంలో జీవుల్ని హింసించేదిగా ఉంటుంది కాబట్టి దానికి విరుగుడుగా ఆరోగ్యాన్ని నిలబెట్టగలిగినటువంటి సమస్త ఓషధీ శక్తులు ప్రకాశించేటట్టుగా ఆ తల్లి ఆమ్ల వృక్షాన్ని, పెద్ద ఉసిరి చెట్టును అనుగ్రహించింది. అందుకే ఆయుర్వేద శాస్త్రంలో అమృతంతో సమానంగా చెప్తారు పెద్ద ఉసిరి. రోజూ పెద్ద ఉసిరికాయ తిని మళ్ళీ యవ్వనంలోకి ప్రవేశించి నిరూపించాడు చ్యవనుడు. అంత గొప్పది పెద్ద ఉసిరి. అసలు కార్తీక మాస ప్రారంభం నుండి కార్తీక మాసం అయిపోయే పర్యంతం భార్య భర్త యొక్క విస్తట్లో ఉసిరికాయ పచ్చడి ఆదివారం వినా వడ్డించకుండా ఉండకూడదు, భర్తని రక్షించుకోవడానికి. ఉసిరికాయలో అమ్మవారు ప్రవేశిస్తుంది, ఉసిరి చెట్టులో. హరి ఓం. ఆశ్వీజమాసం ఒకటి, చైత్రమాసం ఒకటి, ఈ 2 మాసములను యమధర్మరాజు గారి యొక్క దంస్ట్రలుగా చెప్తుంది దేవీ భాగవతం. ఆశ్వీజ మాసంలో యమధర్మరాజు గారి యొక్క ఒక దంస్ట్ర బయటికి వస్తుంది. అందుకే ఆశ్వీజ మాసంలో చాలా ప్రమాదాలు జరుగుతాయి, నెత్తురు ఏరులై పారుతుంది, చాలా మంది మరణిస్తూ ఉంటారు. యమధర్మరాజు గారి యొక్క దంస్ట్ర బారిన పడకుండా ఉండాలి అంటే ఆశ్వీజ మాసంలోనూ చైత్రమాసంలోనూ కూడా, అందుకే శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు అన్న పేరుతో అమ్మవారి ఆరాధనని తీసుకొచ్చారు లోకంలో. జగన్మాతని ఆరాధన చేస్తే యమదంస్ట్ర యొక్క ప్రభావం లోకం మీద ఉండదు. కాబట్టి మనం చేసేటటువంటి ఆరాధన కాలాంతర్గతంగా ఆయనాల రూపంలో, పక్షాల రూపంలో, నైమిత్తిక తిథుల రూపంలో ఎలా ఉండాలి అన్నదాన్ని ఋషులు నిర్ణయం చేసి ఉంచారు. ఆ కారణం చేత అది ఏ విధంగా ఋషి ప్రోక్తమయ్యున్నదో ఆ విధంగానే మనందరం కూడా అనుష్ఠానం చేస్తూ ఉంటాం. ఆ పెద్ద ఉసిరి చెట్టు వంక నేను చూడగానే, ఓ ఈ చెట్టు కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతికూలమైన వాతావరణము నుండి లోకాన్ని రక్షించడానికి పరదేవత ఈ ఆమ్ల వృక్షంలోకి ప్రవేశించి ఉసిరికాయ రూపంలో, ఉసిరి గాలి రూపంలో రక్షణ చేస్తూ ఉంటుంది అని నేను ఒక్కసారి ఆ వెదురు పొద వంక, కదంబ వృక్షం వంక, పెద్ద ఉసిరి వంక చూసేటప్పటికే నా మనస్సు పరదేవతా స్పర్శ చేత, ఆమె యొక్క తలంపు చేత నా మనస్సు పొంగిపోయిందనుకోండి, నేను తరచుగా వెళ్ళి ఆ బాల్కనీలో కూర్చుని ఆ చెట్ల వంక చూడడాన్ని ఇష్టపడతాను. ఇప్పుడు అసలు నా మనస్సులో ఒక భావన ఉంటే, నా మనస్సులో దాని పట్ల ఒక పవిత్రమైనటువంటి భావన ఉంటే, అది ఆ చెట్లని చూసినప్పుడు పొంగి ఆనందహేతు అవుతుంది. అసలు నాకు ఏ భావన లేదు, ఏ ప్రేమ లేదు, ఏ వాత్సల్యము లేదు. ఇప్పుడు లోకాల్లో శోభ అన్న మాట ఏమైనా ఉంటుందా? నా కొడుకుని చూశాననుకోండి, పుత్రగాత్ర పరిష్వంగము అంటుంది శాస్త్రం. కొడుకుని చూడగానే తండ్రి కౌగిలించుకుంటాడు. ఎందుకని అంటే అది మహద్భాగ్యం అని చెప్పింది శాస్త్రం. కొడుకుని కానీ, కొడుకు వరసవాణ్ణి కానీ కనపడితే హత్తుకుంటారు. ఎందుకని అంటే అది పరమేశ్వరుడిచ్చిన గొప్ప వరం. దాన్ని మించిన సుఖం లోకంలో ఇంకోటి లేదు.
అందుకే అది మనకి ఈశ్వరుడు కల్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి సౌఖ్యం. అలా కొడుకుని కౌగిలించుకున్నప్పుడు కలిగేటటువంటి ఆనందము అనుభవించగలిగిన హృదయం లేకపోతే కొడుకు కనబడితే మాత్రం ఉపయోగం ఉంది. గురువుగారు కనపడ్డారు, గురువుగారు కనపడగానే వంగి వారి పాదములకు నమస్కరించగలిగినటువంటి సంస్కార బలం లేనినాడు గురువుగారు నీకు కనపడితే మాత్రం నీకు కలిగే ఉపయోగం ఏమిటి? భావన చేతనే పరిపుష్టి, భావన చేతనే సంస్కారము. ఆ భావనలే పరదేవత ప్రీతికి కారణములు. పరదేవత పూజ కేవలము పూజ గదిలో కూర్చుని మీరు నియతి కాలమునందు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు. అందుకే లలితాష్టోత్తరంలో అమ్మవారికి ఓ పేరు, భావనామాత్ర సంతుష్టాయై నమో నమః. ఉత్తమమైన భావనలు ఎక్కడుంటాయో అక్కడ పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఆయన పొంది ఉన్నాడు అని గుర్తు. అటువంటి చోటనే ఆ ఉత్తమ భావ ప్రకాశం ఉంటుంది. ఆ భావ ప్రకాశము ఉన్నటువంటి చోట శాంతి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు విషంగుడు ఏం చేశాడు అంటే ఎవ్వరి మనసులలోనూ ఆర్ద్రత లేకుండా చేశారు. ఆర్ద్రత అన్నమాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఆర్ద్రత అంటే తడిగా ఉండుట అని అర్థం. తడిగా ఉంటే ఏమవుతుంది అంటే సృష్టి జరుగుతుంది. ఈ శ్రావణ భాద్రపద మాసములను ప్రత్యేకంగా పరదేవతా సంబంధంతోనే స్తోత్రం చేస్తారు. అందుకే శ్రావణ మాసం ఇప్పుడే నేను బయలుదేరుతూ ఆ సత్యనారాయణమూర్తి గారి ఇంట్లో దాని గురించి మాట్లాడుతున్నాను. శ్రావణ మాస సోమవారం నాడు చాలా ప్రత్యేకమైనటువంటి వైభవం. శ్రావణ మాసంలో సోమవారంది నిజానికి అగ్రస్థానం. చాతుర్మాస్యం చేసే పీఠాధిపతులు కూడా సోమవారం నాడు విశేష అభిషేకం చేస్తారు. ఎందుచేత అంటే ఆర్ద్రత అంటే తడిగా ఉండుట. ఈ శ్రావణ భాద్రపదముల యందు వర్షం పడుతుంది. వర్షం పడితే నామరూపములు లేకుండా పోయినటువంటివన్నీ కూడా నామరూపములను పొందుతాయి. నేను ఒక జామ పండు కింద పడేశాను అనుకోండి, ఆవు తింటుందని అది బద్దలయ్యి గింజల కింద పడతాయి. ఆవు వచ్చి జామ పండు తినేసింది, కానీ కొన్ని గింజలు భూమిలో పడ్డాయి. ఆ గింజలు ఏమిటో ఎవరికి తెలియదు. ఓ వర్షం పడింది శ్రావణ మాసంలో, జామ మొక్క మొలకెత్తుతుంది, వేప గింజ నుండి వేప మొక్క మొలకెత్తుతుంది, మామిడి టెంక నుండి మామిడి మొక్క మొలకెత్తుతుంది. నామరూపాత్మకమైనటువంటి జగత్తు విస్తరిల్లేటటువంటి కాలము శ్రావణ భాద్రపదములు. ఈ సృష్టి అంతా నామరూపాత్మకంగా జరగడానికి ప్రకృతి అంటారు. ప్రకృతి స్వరూపిణి అమ్మవారు. అందుకే శ్రావణ భాద్రపదాలు ప్రత్యేకించి పరదేవతా స్పర్శ కలిగినవై ఉంటాయి. అటువంటి శ్రావణ భాద్రపద మాసాల్లో తడి లేదనుకోండి, వాన పడలేదనుకోండి, ఏ చెట్టు మొలకెత్తదు. అసలు తడి ఉంటే మొలకెత్తుట, తడి లేకపోతే మొలకెత్తుట అన్న మాట ఉండదు. మనసు ఆర్ద్రతతో నుండుట. ఆర్ద్రత అంటే మనసు తడిగా ఉండుట. మనసు తడిగా ఉండుట అంటే మనసు మీద నీళ్లు పొయ్యమని కాదు దాని ఉద్దేశ్యం. మనస్సు తడిగా ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటంటే పవిత్రమైన భావజాలమును కలిగి ప్రేమాంకురములను పొంది ఉండుట. ప్రేమ అన్న మాటని మీరు మళ్ళీ సక్రమంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రతిఫలమును ఆశించనటువంటి మానసికమైన అనుబంధమునకు ప్రేమ అని పేరు. నేను నా కొడుకుని ప్రేమిస్తాను. నా కొడుకుని నేను ప్రేమిస్తే దాని అర్థం నా కొడుకు వలన నాకేదో ప్రయోజనం కలగాలని కాదు. నా కొడుకుని నేను ప్రేమించుట అంటే ప్రతిఫలాన్ని కోరకుండా నేను నా కొడుకు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాను. అలాగే నా శిష్యులు వృద్ధిలోకి రావాలి అని నేను కోరుకుంటూ ఉంటాను. అందులో నా శిష్యులు వృద్ధిలోకి వస్తే నాకేదో ఇవ్వాలన్న కోరిక నాకేం ఉండదు. అలా లేకుండా కోరుకునేటటువంటి దాన్ని ప్రేమ అంటారు. అటువంటి పవిత్రమైన ప్రేమ ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో ప్రకాశించాలి. దీనులు కనపడ్డారనుకోండి, కారుణ్యము, దయా అన్న పేరుతో ప్రకాశించాలి. పెద్దలు కనపడ్డారనుకోండి, భక్తి అన్న పేరుతో ప్రకాశించాలి. నాకన్నా చిన్నవాళ్లు కనపడ్డారనుకోండి, వాత్సల్యము అన్న పేరుతో ప్రకాశించాలి. ఆ ప్రేమయే దేశకాలాదులను వర్ణాశ్రమములను ఆధారం చేసుకుని ఎప్పుడు ఏ రూపంలో ఎలా ప్రకాశించాలో అలా ప్రకాశిస్తుంది. ఇలా ప్రకాశించడానికి అనువైనటువంటి అధ్యవసాయముతో కూడిన బుద్ధికి ఆర్ద్రత అని పేరు. ఈ ఆర్ద్రత మనసులో ఉంటే తప్ప భావములు పుట్టవు.
నేలకి తడి లేకపోతే గింజలు మొక్కలుగా ఎలా మొలకలెత్తవో ఆర్ద్రత లేని మనస్సునందు భావజాలం ఉదయించదు. విషంగుడు ఏం చేశాడు అంటే అందరి మనసులలో ఉండేటటువంటి ఆర్ద్రతని తీసేశాడు. కాబట్టి ఇప్పుడు ప్రేమ లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ఒకరి పట్ల ఒకరికి కారుణ్యం లేదు. అప్పుడు ప్రపంచమునందు శోభ అన్నమాట ఏముంటుంది, అసలు అందము అన్నమాట ఏముంటుంది? ఒక కోయిల వేప చెట్టు మీద కూర్చుని కూసింది. ఆ కోయిల పాట విని నేను ఎంతో ఆనందించాను అనుకోండి, అప్పుడు పవిత్రమైన భావజాలం. పక్షులు కిలకిలా రావాలు చేశాయి. మీరు శ్రీరామాయణం బాగా చదివితే పక్షుల అరుపులు వినడానికి మీకు ఒక ప్రత్యేకమైన సంతోషం ఉంటుంది. మహర్షి ఎన్ని రకాల పక్షులు వర్ణిస్తారో అద్భుతం అసలు శ్రీరామాయణం. ఆ పక్షుల కూతలు విని మీరు పరవశించిపోతున్నారనుకోండి, మీలో భావజాలం ఉన్నది అని గుర్తు. ఇవన్నీ విషంగుడు తీసేశాడు. విశుక్రుడు పురుషుల యందు ఉండేటటువంటి వీర్యాన్ని, వారి తేజస్సుని హరించాడు. ఇప్పుడు ప్రత్యుత్పత్తి లేదు. స్త్రీల యందు ప్రేమ లేదు, పురుషుల యందు ప్రేమ లేదు, పురుషుల యందు వీర్యము లేదు. కాబట్టి ప్రత్యుత్పత్తి లేదు. అంటే సృష్టి స్తంభన స్థితిని పొందింది. సృష్టి యందు ఇక కొత్తగా పుట్టకపోతే స్థితి అన్నమాట ఎక్కడుంది? లేదు. స్థితి లేనప్పుడు లయ జరిగిపోతుంటుంది, అంతే, పడిపోతారు, ఉన్నతి ఉండదు. అంటే సృష్టిని పరమేశ్వరుడు చేసినటువంటి ధర్మ నిర్మాణాన్ని ప్రశ్నించే రీతిలో వాళ్ళు వ్యవస్థనంతటినీ కూడా వైక్లభ్యానికి గురి చేశారు. అది వాళ్ళిద్దరూ చేసినటువంటి పని. భండు వాళ్ళిద్దరిని ప్రోత్సహించాడు. సంతోషంగా ఉన్నాడు. ఇది దిద్దాలి. ఇప్పుడు దిద్దడం కోసం దేవతలు హిమాలయ పర్వతాల మీద ఒక పెద్ద యాగాన్ని సంకల్పం చేశారు. సంకల్పం చేసి వాళ్ళు తమని తాము ఆహుతులుగా సమర్పించారు. అందులోంచి పరదేవతా స్వరూపం ఆవిర్భవించింది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవతల యొక్క కార్యాన్ని తీర్చడానికి పరదేవత ఆ చిదగ్నిగుండంలోంచి పైకొచ్చింది. ఈ పైకి వచ్చినటువంటి స్వరూపాన్నే లలితా స్వరూపము, కామాక్షి స్వరూపము అని పిలుస్తూ ఉంటారు. ఇందులో ఒక నియమం ఉంటుంది. పరమేశ్వరుడు నిజానికి స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాడు. అసలు పరమేశ్వరుడికి లింగభేదం లేదు. అందుకే పోతన గారు గజేంద్ర మోక్షం చేస్తూ స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక వెనుకనన్నియుతానగు విభుతలంతు అంటారు. పరమేశ్వరుడు స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా ఉండదు. అందుకే మీరు ఏ సహస్రనామ స్తోత్రం చదవండి, అందులో పరంజ్యోతి అని ఒక నామం ఉంటుంది. పరంజ్యోతి నపుంసక నామం. మీరు మీ మనసు యొక్క ఆర్ద్రతని బట్టి ఈశ్వర స్వరూపాన్ని ఆ రూపంలో చూస్తారు. నేను ఇప్పుడు పరదేవత గురించి చెప్తే అంతే పారవస్యంతో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత నేను వేరొక చోట సుందరకాండ చెప్తాను. అప్పుడు నేను సీతారామచంద్ర ప్రభువు గురించి అంతే పారవస్యంతో చెప్తాను. ఎందుకంటే అదే పరమేశ్వరుడు, ఆ పరతత్వమే ఆ రూపములను పొందుతూ ఉంటుంది. నిజానికి ఆయన అదే కాదు, ఆయన నిర్గుణుడు అసలు. అందుకే శంకర భగవత్పాదులు వేదాంత డిండిమం చేస్తూ ఒక మాట అంటారు, సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అంటారు. వ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ సగుణా నిర్గుణా సాతద్విధా ప్రోక్తా మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతుర్విరాగిభి అంటాడు. సగుణ పరబ్రహ్మాన్ని కోరికలున్న వాళ్ళు ఆరాధిస్తారు. నిర్గుణ పరబ్రహ్మాన్ని ఏ కోరిక లేనివాడు ఆరాధన చేస్తాడు, జ్ఞానాన్ని అపేక్షించినవాడు. అందుకని పరమేశ్వరుడికి రూపం ఏమిటి? ఆయనకు ఒక రూపం ఉండదు. కానీ మన మనసుకి ఆలంబనం కల్పించడం కోసం పరమభక్తులైన వారు ఈ రూపంలో నువ్వు నాకు కనపడకపోతే నేను ఉండలేనన్న వాళ్ళ కోసం నేను ఆ రూపాన్ని పొందాను తప్ప నాకు అసలు రూపం ఏమిటి అన్నాడు. అజాయమానో బహుధా విజాయతే అంది శృతి. అసలు పుట్టవలసిన అవసరం లేనివాడు, ఎప్పుడూ అంతటా నిండి నివిడీకృతమై ప్రకాశించువాడు ఈ కంటికి అందేటట్టుగా కిందకి దిగి వచ్చాడు. అవతార అంటారు. అందుకే తార అంటే ఈ కంటికి యథార్థ స్వరూపం తెలియదు. ఈ భూమి కన్నా సూర్యుని కన్నా కొన్ని వేల రెట్లు పెద్దదై స్వయం ప్రకాశకమైన తార ఆకాశంలో ప్రకాశిస్తే మాంసనేత్రం పట్టుకోలేదు. అవతార కిందకొచ్చిందనుకోండి తెలుస్తుంది. ఈ మాంసనేత్రంతో చూడబడడానికి వీలుగా తను కిందకి దిగితే అవతార. అలా పరతత్వం కిందకి దిగొస్తే అవతార స్వీకారము చేసినది అంటారు.
పరదేవత అవతార స్వీకారం చేసి చిదగ్నికుండంలోంచి బయటికి వచ్చింది. ఇందులో చిన్న తంత్రభేదం ఒకటి ఉంటుంది. పురుషస్వరూపంగా మీరు ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే పాదాది కేశాది పర్యంతం చెప్పాలి, అంటే పాదముల నుండి తల వరకు చెప్పాలి. స్త్రీ స్వరూపంగా చెప్తే కేశాది పాదాది పర్యంతం చెప్పాలి, అంటే తల నుండి పాదముల వరకు చెప్పాలి. అందుకే వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రం చేసేటప్పుడు అమ్మవారిని మొట్టమొదట తల దగ్గర ప్రారంభం చేసి పాదముల వరకు చూపించాడు. అయితే మీరు నన్ను ప్రశ్న వెయ్యొచ్చు, అలా మొదలు పెట్టలేదు కదండి మరి వ్యాసుడు, తలతో మొదలు పెట్టలేదే, మొట్టమొదట ఎర్రటి కాంతి చెప్పాడు, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. తర్వాత బుద్ధ్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత, 4 బాహువులు చెప్పాడు. రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక, 4 చేతులు 4 ఆయుధములు చెప్పాడు. మళ్ళీ ఎర్రటి కాంతి చెప్పాడు. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. ఇప్పుడు తల దగ్గరికి వెళ్ళాడు. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఇక ఆగలేదు. కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభం మృగనాభి విశేషక వతనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక అంటూ పాదముల వరకు వచ్చేసాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి, లలితా సహస్రనామ స్తోత్రమునందు వ్యాస భగవానుడు ఒక్క పెద్ద రహస్యాన్ని దాచాడు. మొట్టమొదట అమ్మవారి ఆవిర్భావం చెప్పేటప్పుడు ఆ చిదగ్నిగుండంలోంచి వచ్చిన అమ్మవారి యొక్క రూపాన్ని ముందు చెప్పలేదు. చెప్పకుండా ఉద్యద్భాను సహస్రాభ అన్నాడు. ఉత్ అంటే పైకి లేవడం, ఉదయిస్తున్నటువంటి సూర్యబింబములు సహస్రము. సహస్రము అంటే 1000 కాదు, అనంతము అని అర్థం సంస్కృతంలో. అనంతమైన సూర్యబింబములు ఏకకాలమునందు ఉదయిస్తే ఎటువంటి ఎర్రటి కాంతి వస్తుందో, అసలు ఆ సూర్యోదయాన్ని మీరు అనుభవించాలి. సూర్యోదయాన్ని తిక్కనగారు అనుభవించాడు మహానుభావుడు. మహాభారతంలో విరాట పర్వంలో ఎంత అద్భుతంగా అనుభవించాడు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా వినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాక గరగిన కట్టియనగా అతుల వేదత్రయలతి కాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటాడు. 3 మూర్తులు కలసినటువంటి ఒక ముద్ద ఆ ఎర్రటి కాంతులతో సముద్రంలోంచి పైకి లేస్తుంది. మీరు చాలా భాగ్యవంతులు. సముద్రం ఉన్నటువంటి వాళ్ళు సూర్యోదయాన్ని చాలా బాగా చూడగలుగుతారు. కాబట్టి ఉద్యద్భాను సహస్రాభ, అనంతమైన సూర్యబింబములు ఒక్కసారి పైకి లేస్తే ఏమవుతుంది? అది వ్యాసహృదయం. ఉత్, నువ్వొక్కసారి తలెత్తాలిలా, అబ్బా అని. తలెత్తడం అంటే బాహ్యంలో తల కాదు, ధ్యానమునందు ఉత్ ఒక్కసారి సంతోషంతో పైకి లేవాలి. ఎందుకని అంటే శ్రీసరణి అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ. శ్రీసరణి అని పిలుస్తారు దాన్ని. శ్రీసరణి అన్న మాట ధ్యానం అలవాటు ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. అది ధ్యానం అలవాటు లేని వాళ్ళకి దాని వైభవం తెలియదు. శ్రీసరణి అంటే కందులు మోసుకొని ధ్యానం చేసినప్పుడు సూర్యబింబం యొక్క ఉదయాన్ని, ఆ బింబం ప్రకాశం ప్రారంభమైతే ప్రత్యేకంగా సముద్రపు ఒడ్డున కూర్చుని చూడాలి. నేను విశాఖపట్నం ఉపన్యాసాలకు వస్తే మా సుబ్బారావు ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా సముద్రపు ఒడ్డు కడతా, తెల్లవారకట్ట వెళ్ళి ఆదిత్య హృదయం పారాయణం చేస్తూ ఆ సూర్యోదయాన్ని అనుభవిస్తూ ఉంటాను. ఆ ఎర్రటి కాంతి కుంకుమ బిందువు నుండి వచ్చినట్టు సముద్రం అంతా పడుతుంది. పడిది పశ్చిమ దిక్కు వరకు పడి మొత్తం అంతా ఎర్రటి కాంతిలో నిండిపోతుంది. అది కొద్ది క్షణాలు ఉంటుంది, తర్వాత బంగారు రంగు పొందుతుంది బింబం. బంగారు రంగు తర్వాత ఇక దుర్నిరీక్షం, మీరు మాంసనేత్రంతో ఇక చూడలేరు, తేజస్సు పుంజేసుకుంటుంది. ఆ ఎర్రటి బింబం ఉందే దాన్ని కన్నులతో చూడొచ్చు. అప్పుడు మీరు దాని వైభవం అనుభవించడం కాదు, దాని కాంతి ఈ ప్రపంచం అంతా పడుతుంది. పడ్డప్పుడు ఎరుపుతనంలో మునిగిపోతుంది ఈ ప్రపంచం. శ్రీసరణి అంటారు శంకర భగవత్పాదులు. దాన్ని ధ్యానం చెయ్యాలి.
ఆ ఎరుపు కాంతిని ధ్యానం చేస్తే దాని యందు ఒక లక్షణం ఉంటుంది. ఆ ఎరుపు ఏం చేస్తుందంటే అది సంధ్యకి గుర్తు, మార్పునకు గుర్తు. అందుకే అమ్మవారు అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అంటారు. అరుణాం ఎర్రని కాంతులతో ఉంటుంది. అమ్మవారి గురించి మీరు ఎప్పుడు ఎక్కడ చెప్పినా ఎరుపు, పరమేశ్వరుడు గురించి ఎప్పుడు చెప్పినా తెలుపు. ఎందుకంటే ఆయన శుద్ధ సత్వాతీతుడు, మారనివాడు, తెల్లగా ఉంటాడు. మారనివాడిలో నుండి మారేవాడిగా చేసినది పరదేవత, అందుకని ఎర్రగా ఉంటుంది. మీరు అందుకే చూడండి, అసలు ఈ లోకమంతా కూడా తెలుపు ఎరుపుల యొక్క మిశ్రమం యథార్థానికి. కారణం ఏమంటే ఈ సృష్టి అంతా జరగడానికి కారణమైనటువంటి పురుష వీర్యము తెలుపు, స్త్రీ శోణితము ఎరుపు. శుక్రశోణితములు కలిస్తే ఈ జగత్ ఏర్పడుతుంది. జాయతే గచ్చతే ఇది జగత్. మీరు చిదంబరం వెళ్ళి దక్షిణామూర్తి దేవాలయం ఉంటుంది. దక్షిణామూర్తి దేవాలయం వెనకాతలకి వెళ్ళి గోడ మీద చూస్తే కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. 2 పావులు చుట్టలు చుట్టుకుని కదిలి ఉంటాయి, ఇలా తలలు పట్టుకుని. అది సృష్టి క్రమంలో శుక్రశోణితములు ఎలా కలుస్తాయో సూచిస్తారు. అందులో శుక్రము శోణితము తెలుపు ఎరుపు. పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే పాలు తెలుపు, తేనె ఎరుపు. గోడ మీద గీతలు గీస్తే అందుకే దేవాలయం గోడ మీద తెల్ల గీత ఎర్ర గీత గీస్తారు. మీరు లక్ష్మీనారాయణులనండి, పార్వతీ పరమేశ్వరులనండి, పేరుతో ఏముంది, తత్వం ప్రధానం. అందుకే గోడల మీద తెలుపు గీత ఎరుపు గీత గీస్తారు. అంతవరకెందుకు, తినే ఇడ్లీ పచ్చడి కూడా తెలుపు ఎరుపు. లోకమంతా తెలుపు ఎరుపుల యొక్క మిశ్రమం. ఆ ఎరుపునందు ఒక లక్షణం ఉంటుంది. ఆ ఎరుపు తెలుపు నుండి మిగిలిన రంగులు విడేటట్టు చేస్తుంది. ఎందుకంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని, అధ్యవసాయంతో వినవలసి ఉంటుంది. తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. చిన్నతనంలో విబ్జియార్ అని మీరు వినుంటారు, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అని. ఆ 7 రంగులు. తెలుపు నలుపు రంగులు కావు. మరి తెలుపు నలుపు ఏమిటి? అన్నిటినీ విడిచిపెట్టేది తెలుపు, అన్నిటినీ పుచ్చుకునేది నలుపు, అంతే. తెలుపు అన్నిటినీ బయటికి వదిలిపెట్టేస్తుంది. తెల్లగా ఉండేది స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి. పరమశివుడు తెల్లగా ఉంటాడు. అసలు పరమశివుడు ఎందుకంత తెల్లగా ఉంటాడంటే మూకశంకరులు తెప్పి పొడిచారు. అసలు అలాంటి ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందో నేను ఆశ్చర్యపోయాను. ఆయన ఒక శ్లోకంలో ఒక అద్భుతమైన మాట అన్నారు. అమ్మవారి చిరునవ్వు చూశాట శివుడు. ఎంత తెల్లగా, ఎంత స్వచ్ఛంగా ఉంది నా భార్య ఆ నవ్వు అని. అప్పటి నుంచి ఆయనకి తెలుపు మీద వ్యామోహం మొదలైందిట. మొదలై నివాసాన్ని తీసుకెళ్లి తెల్లని వెండికొండ మీద పెట్టుకున్నాడు. మా ఆవిడంత తెల్లగా లేదు అని తెల్లటి ఎద్దునెక్కేట, ఇంకా తృప్తి కలగల. తెల్లటి పంచె కట్టుకున్నట్ట, ఇంకా మనసు తీరలా. తెల్లటి విభూతి ఒళ్ళంతా రాసేసుకున్నట్ట, అయినా మనసు తీరలా. తెల్లటి మణులన్నీ తీసుకొచ్చి వేసుకున్నట్ట మెళ్ళో, అయినా మనసు తీరలా. శంకరా, అసలు నీకు తెలుపు మీద ఇంత పిచ్చి ఎందుకు వచ్చిందో తెలుసా? మల్లికార్జునుడన్న పేరుతో మల్లికా పుష్పములను ఎందుకు వేసుకుంటావో తెలుసా? మీ ఆవిడ చిరునవ్వులోని శుద్ధత్వాన్ని చూసి, ఆ తెల్లని చిరునవ్వు చూసి తెల్లతనం మీద వ్యామోహం పుట్టి తెల్లనివన్నీ నీ దగ్గర పెట్టుకున్నావు అన్నాడు. కాబట్టి ఆ పరదేవత ఎరుపు, ఆయన తెలుపు. సృష్టి క్రమంలో ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే. అద్వైతం అద్వితీయం అంటారు శంకర భగవత్పాదులు. అద్వైతం అద్వితీయం ఒకటే భావన. అద్వితీయం అంటే రెండవది లేనిది, అద్వైతం 2 కానిది, ఒక్క పరబ్రహ్మమే. అటువంటి పరబ్రహ్మము నుండి జీవుడనేటటువంటి స్థాయికి మనం జారిపోయాం కిందకి. ఈ శరీరాన్ని చూపించింది నేను అన్న అజ్ఞానావస్థ యందు ఉంటాడు. అలా ఉండడానికి కారణం అమ్మవారు. ఆవిడ మాయాస్వరూపిణి అయి తిప్పుతోంది లోకాన్ని. అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదులు. మహామాయాస్వరూపిణి అయి ఆమె తిప్పుతుంటుంది లోకాన్ని. అటువంటి తల్లి ఎరుపు రంగులో ఉండి తెలుపు నుండి మనని విడదీసింది. మళ్ళీ రంగులన్నీ తెలుపులోకి వెళ్ళిపోయే ముందు ఎరుపు వెళ్ళిపోతుంది, తర్వాత రంగులన్నీ తెలుపులోకి వెళ్ళిపోతాయి. ఆ అమ్మవారే విశ్వమునందు విశ్వనాథుణ్ణి చూపిస్తుంది. విశ్వము కనపడ్డం మానేసి విశ్వనాథుడు కనపడ్డాడు అంటే ఆయన జీవన్ముక్తుడైపోయాడు అని గుర్తు. కాబట్టి ఆ తల్లి ఎరుపు. ఆ ఎరుపు దేనికి సంకేతం అంటే
ఇంతకు ముందంతా సాంసారికమైనటువంటి భావనల చేత కామక్రోధ లోభమదమోహ మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గములతో నిండిపోయినటువంటి మనసులో ఉన్న అపవిత్రమైన భావములనన్నింటినీ కడిగి పరమేశ్వర సంబంధమనేటటువంటి భక్తిని ప్రవేశపెట్టడం అనేటటువంటి మార్పునకు గుర్తు ఆ తల్లి యొక్క ఎర్రటి కాంతి. అందుకని శ్రీసరణి అది ధ్యానం చేస్తే తప్ప అమ్మవారు కనపడదు. అందుకే లలితా సహస్రనామంలో మొదట ఎరుపు కాంతి చెప్తాడు వ్యాసుడు. శంకరులు సౌందర్యలహరిలో శ్రీసరణి అని పిలుస్తారు దాన్ని. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత. తల కదా కనపడాలి, తల చెప్పలేదు. 4 బాహువులతో అమ్మవారుంది అని చేతులు చెప్పారు. పోని చేతులు చెప్పి ఊరుకున్నారా? చేతుల గొప్పతనం ఏమిటో వర్ణించలేదు. చేతులలో ఉండేటటువంటి ఆయుధములను వర్ణించారు. ఎందుకు ఆ ఆయుధాల్ని వర్ణించడం? ఆయుధం భయహేతువు కదా, ఆయుధాల గురించి మనకి చెప్పడం ఎందుకు అంటే, ఎవరికి లలితాపరాభట్టారికా స్వరూపం 4 చేతులలో ఉండేటటువంటి ఆయుధముల యొక్క విశేషం అర్థమవుతుందో వాడు పరదేవత పాదముల వద్దకు చేరుకున్నవాడని గుర్తు. అప్పుడు మళ్ళీ వాడి భక్తి భావన బాగా స్థిరపడింది, పరమేశ్వరుడి వైపుకి తిరిగిపోయాడు. అప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఎరుపు చెప్తాడు ఆయన. అందుకే క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక. మళ్ళీ ఎరుపు నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండ మండల. అప్పుడు కబరీబంధం కనపడుతుంది, తల ఆ కొప్పు కనపడుతుంది. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. అమ్మవారి కొప్పు కనపడింది అంటే ధ్యానంలో అయిపోయింది, ఇంకా జన్మ పరంపర లేదు అని గుర్తు. ఇక ఆమరణమే చిట్ట చివరి మరణం, అదే ఆఖరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం. అమ్మవారి కొప్పు ధ్యానంలో కనపడిందా అజ్ఞానమంతా ఎగిరిపోయినట్టే. ఎక్కడైనా అవకాశం ఉంటే ఈ రోజుల్లో ఎప్పుడైనా ఓ రోజు నేను ఆ కబరీబంధ విశేషం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. శంకర భగవత్పాదులు ధునోతుద్భాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివి యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటి విటపినాం అంటారు. ధునోతుద్భాంతం అజ్ఞానం ఎగిరిపోతోందంటూ మొదలుపెట్టారు. కాబట్టి చతుర్బాహు సమన్విత లలితాస్వరూపానికి రాజరాజేశ్వరీ స్వరూపానికి ఒక్కటే భేదం ఉంటుంది. ఇద్దరు చేసేటటువంటి అనుగ్రహము ఒక్కలాగే ఉన్నా తంత్రరీత్యా వాళ్ళిద్దరి యొక్క రూపాల్లో ఒక భేదం ఉంటుంది. లలితని చూసి రాజేశ్వరి అని, రాజరాజేశ్వరిని చూసి లలిత అని అనుకుంటూ ఉంటారు. కానీ లలిత పద్మాసనం వేసుకుని కాళ్ళు మడిచి పెట్టుకుని కూర్చుంటుంది. అందుకే కామాక్షి స్వరూపమే ఏ లలితా స్వరూపం. కాళ్ళు మడిచి పెట్టుకుని పద్మాసనం వేసుకుని 4 బాహువులతో ఉండి 4 చేతులలో ఆమె ఒక చేతిలో పాశము, ఒక చేతిలో అంకుశము, ఒక చేతిలో ధనస్సు, ఒక చేతిలో 5 పుష్పబాణములు పట్టుకుంటుంది. రాజరాజేశ్వరి స్వరూపం అలా కాదు. దక్షిణామూర్తి కుడి పాదాన్ని కింద పెట్టి ఎడమ పాదాన్ని కుడి తొడ మీద వేసుకుంటారు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యుబానం వర్షిష్టాంతేవ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే అని. రాజరాజేశ్వరి స్వరూపం కుడి కాలు మడుచుకుంటుంది, కుడి పాదం కనపడదావిడ. ఎందుకంటే ఈ కుడి పాదాన్ని తీసుకెళ్ళి ఈ తొడ కిందకుంటుంది, ఉండి ఎడమ పాదం కింద పెడుతుంది పాదపీఠం మీద. బాహువులు 8 ఉంటాయి. 8 బాహువులు ఉండి ఆ 4 బాహువులలో మాత్రం లలితాపరాభట్టారికా స్వరూపం పట్టుకునేవే పట్టుకుంటుంది. భట్టారిక అంటే ఏదో అనుకోకండి, భట్టారిక అంటే పూజనీయురాలు, ఆర్య అనర్థం. భట్టారిక అని ఎందుకంటారంటే ఆ గౌరవాన్ని ఆవిష్కరించడం. క్రోధభట్టారక అని ఒక ఆయన ఉన్నాడు. క్రోధభట్టారక అంటే కోపం ఆయుధంగా ఉన్నవాడు, కానీ లోకమునందు పూజనీయుడు దుర్వాసో మహర్షి. కంచిలో కామాక్షి అమ్మవారి పూజా విధానాన్నంతటినీ ఆయనే నిర్ణయించారు. ఇప్పటికీ కంచిలో జరిగే పూజ దుర్వాసో మహర్షి ప్రవేశపెట్టిందే. అందుకే మీరు కంచి కామాక్షి ఆలయంలోకి వెడితే ఎడం పక్కకి తిరగగానే గోడ మీద దుర్వాసో మహర్షి ఉంటారు. ఆయనే ఆర్యాదిశతి 200 శ్లోకాలతో చేశాడు. పరమ ప్రఖ్యాతమైన గ్రంథం, అద్భుతంగా ఉంటుంది ఆర్యాదిశతి. మూక పంచశతి ఆయన 500 శ్లోకాలు చేశారు.
ఆ దుర్వాసో మహర్షికి క్రోధభట్టారక అని పేరు, శృంగార భట్టారక కాళిదాస మహాకవి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు. భట్టారక, భట్టారిక అంటే పూజనీయులు అన్న మాటని వాడడానికి ఆ పదాన్ని కలుపుతారు. కాబట్టి లలితాపరా భట్టారిక. రాజరాజేశ్వరి. రాజరాజేశ్వరి లలితమ్మ పట్టుకునేటటువంటి పాశము, అంకుశము, ధనస్సు, బాణములు ఈ నాలుగిటితో పాటుగా ఆమె చేతిలో అక్షమాల. అక్షమాల అంటే అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షరములనన్నిటినీ మాలగా చేసి చేతిలో పట్టుకుంటుంది. అసలు నిజానికి అమ్మవారి శరీరం మామూలు శరీరం కాదు, అది అకారము నుండి క్షకారము వరకు ఉన్నటువంటి అక్షర స్వరూపమే ఆవిడ శరీరం. అందుకే ఆదిక్షాంతి సమస్త వర్ణనకరీ శంభు ప్రియే శాంకరీ అంటారు శంకరాచార్యులు వారు అన్నపూర్ణాష్టకం చేస్తూ. అకారము నుండి క్షకారము వరకు ఉన్న సమస్త అక్షర వాంగ్మయ స్వరూపమే ఆమె యొక్క శరీరము. కాబట్టి రాజరాజేశ్వరి స్వరూపం చేతిలో అక్షమాల పట్టుకుంటుంది, ఒక చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది, అక్కడికి 6. మిగిలిన 2 చేతుల్లో వర, అభయ ముద్రలు పట్టుకుంటుంది. ఈ 8 చేతులతో ఉండి కుడికాలు మడిచి ఎడంకాలు కింద పెడితే తంత్రంలో ఆవిడ్ని రాజరాజేశ్వరి స్వరూపము అని పిలుస్తారు. రాజన్మత్తమరాళ మంద గమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవమకుటై రాజత్పదాంభోరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అని భ్రమరాంబని స్తోత్రం చేస్తూ ఆ రాజరాజేశ్వరి స్వరూపంగా ఆవిడ నడిస్తే ఉండే వైభవాన్ని వర్ణిస్తారు. కాబట్టి ఆ తల్లి లలితాపరాభట్టారికా స్వరూపంగా యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించింది. ఆవిర్భవిస్తే ఆ తల్లి యొక్క చేతులు ముందు చెప్పారు వ్యాస భగవానుడు. చేతులలో ఉండే ఆయుధములను చెప్పారు. ఇదే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. లలితా సహస్రనామ స్తోత్రమే సౌందర్యలహరిగా మారిపోతూ ఉంటుంది. కొణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై అని ఆ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క పేరు చాలా విచిత్రంగా చెప్పారు. పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా అన్నారు. నిజానికి అది పొడుపు కథ ఆ శ్లోకం. ఆ శ్లోకంలో ఎక్కడ శంకరాచార్యుల వారు ఎవరిని పిలుస్తున్నారో, ఏ పేరుతో పూజ చేస్తున్నారో, ఎవరికి నమస్కారం చేస్తున్నారో ఆయన చెప్పాల. ఆ వర్ణన బట్టి మీరు నిర్ణయించుకోవాలి. కానీ చూడండి, చెప్పలేకపోతే ఓ చిన్న ఆధారం చెప్తాం అని ఓ చిన్న ఆధారం చెప్తారు, అప్పుడు ఆహా అని కొంచెం దగ్గరగా మీరు ఆలోచించవచ్చు. అలా ఆయన మొట్టమొదటి పాదంలో మాత్రం చిన్న ఆధారం ఒకటి అందించారు, పట్టుకో చూస్తానని. కాంచీదామా కరికలభ కుంభస్తననత. కాంచీ అక్కడ వేశారు. కాంచీ అనగానే ఓ కామాక్షి అని తెలుస్తుంది. కామాక్షియే లలిత, ఇద్దరిది ఒకటే స్వరూపం. అందుకే కాంచీదామా. దామ అంటే దామోదర అంటాం కదా మనం. దామము ఉదరమందు ఉన్నవాడు కాబట్టి దామోదరుడు. కార్తీక మాసంలో త్రయంబకుణ్ణి కానీ దామోదరుణ్ణి కానీ ఆవాహన చేసి దీపానికి పూజ చేస్తారు. కాబట్టి ఆ దామోదర అన్నట్టుగానే కాంచీదామా. క్వణత్ అంటే చప్పుడు, మేఖల చప్పుడు అవదు. మేఖల అంటే చప్పుడు ఉండదు. అందుకే ఉపనయనం చేసేటప్పుడు మేఖలాధారణ చేయించారంటారు. మేఖల అంటే నాభి పైనుంచి కానీ నాభి మించి కానీ కడతారు. కడితే చప్పుడు లేకుండా, గంటలు లేకుండా ఉంటే మేఖల. దానికే గంటలు కడితే రణత్కింకిణి మేఖల అంటాడు వ్యాసుడు లలితా సహస్రంలో. గంటలతో ఉన్న మేఖల. మామూలుగా మేఖల అంటే గంటలు ఉండవు, చప్పుడవదు, వడ్డాణం. స్త్రీలు పెట్టుకుంటుంటారు పెద్ద చప్పుడయ్యి చిరుగంటలతో ఉన్న వడ్డాణాలు ఈ మధ్య కాలంలో నేను ఎక్కడా చూడలేదు. మామూలుగా వడ్డాణం పెట్టుకుంటారు. అది వడ్డాణం పెట్టుకుంటే మేఖల అనవలసి ఉంటుంది, అప్పుడు శబ్దం లేదు కాబట్టి. అమ్మవారు పెట్టుకునేది అలా ఉండదు. ఆవిడ నడుస్తుంటే దాని చిరుగంటలు మోగుతుంటాయి. చిరుగంటలతో కూడుకున్న వడ్డాణం పెట్టుకుంటుంది కాబట్టి కాంచీదామా. ఎక్కడ పెట్టుకుంటుంది ఆవిడ?
అంటే ఈ వడ్డాణం అనేటటువంటి ఆభరణము నాభీస్థానం మించి తిరుగుతుంది, బొడ్డు మించి తిరుగుతుంది. బొడ్డుకి స్త్రీ విషయంలో పరమ పవిత్రమైనటువంటి లక్షణం ఒకటి ఉన్నది. ఏమి అంటే ఈ భూమిని అంతటినీ కలిపి భూమాదేవి అని పిలుస్తాం మనం. అందుకే అమ్మవారి యొక్క వైభవం ఎలా ప్రకాశిస్తుందో ఈ భూమాదేవి స్వరూపంలో శంకరుడు సౌందర్యలహరి చేస్తూ విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ అంటూ ఏ ఏ నగరములలో అమ్మవారు ఎలా శోభించిందో చెప్తారు. ఈ భూమినంతటినీ కలిపి భూమాదేవి అన్న పేరుతో పిలిస్తే, అదే బకించంద్ర చటర్జీ భారతదేశాన్నంతటినీ కలిపి పరదేవతగా చూశాడు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం, అమ్మా నీకు నమస్కారం అంటారు. అది ఋషి దృష్టి. బకించంద్ర చటర్జీ ఒక ఋషి కాబట్టి భూమాదేవి అని పిలిచినప్పుడు ఈ భూమి సృష్టి చేస్తుంటుంది. సమస్త ప్రాణికోటి భూమిలోంచి వస్తుంది. నిలబడడం భూమి వలననే, ఎందుకంటే ఉండడానికి కావలసిన నీరు భూమిలోంచి వస్తుంది, తినడానికి కావలసినది భూమిలోంచి వస్తుంది, కట్టుకోవడానికి కావలసినది భూమిలోంచి వస్తుంది, ఉండడానికి కావలసినటువంటి ఆచ్ఛాదన భూమిలోంచి వస్తుంది. ప్రాథమిక అవసరములన్నీ భూమిలోంచే వస్తాయి. ఆ భూమిలోంచి వచ్చే వాటికి ఈశ్వరుడు వెలకట్టలేదు, గాలికి వెలలేదు, నీటికి వెలలేదు, ఆహారమునకు వెలలేదు, యథార్థమునకు. అందుకే హోటల్ పెట్టడం, అన్నం అమ్మడం మహాపాతకంగా చెప్పబడింది రామాయణంలో. కలియుగంలో దారుణం ఎక్కడొస్తుంది, ఎందుకు ఈ ప్రపంచంలో పాపం పెరిగిపోతుంది అన్నదానికి వాల్మీకి మహర్షి ఉదాహరణ చెప్తూ, ఊరా అన్నం అమ్ముకునే కేంద్రాలు వస్తాయి, పలహారాలు అన్నాలు అమ్ముకుంటారు. ప్రజలు అక్కడికి వెళ్ళి అమ్ముకున్న అన్నాన్ని డబ్బిచ్చి తింటారు. దాని చేత ఎవరి మనసులు పరిశుద్ధంగా ఉండక అవ్యవస్థ ఏర్పడుతుంది ప్రపంచంలో అని చెప్పారు. భరతుడు నందిగ్రామం నుంచి తిరిగి వచ్చే లోపల ఆయన తిరిగి వచ్చి నేను పట్టం కట్టుకోనంటే రాజులేని రాజ్యం ఎలా ఉంటుందో వాల్మీకి చెప్తారు. చెప్పినప్పుడు ఇదొక కారణం చెప్పాడు. అన్నం అమ్ముకోవడం, ప్రసాదం అమ్ముకోవడం, దేవాలయంలో ప్రసాదాలకి ధరలు కట్టి అమ్ముకుంటారని చెప్పాడు. కాబట్టి ప్రసాదం అంటే ఈశ్వరానుగ్రహం, దానికి వెళ్ళ ఏమిటి నా బుర్ర. ఆ ద్రవిడ దేశం పెడితే అక్కడికి వెళ్ళండి, కాస్త విభూతి కుంకం చేతిలో వేస్తారు. దాన్ని మించిన ప్రసాదం ఏముంది, ఏ గొడవ లేదు. అందులో అదొచ్చిందా ఇదొచ్చిందా మళ్ళీ అదంతా చూపిస్తూ ఉండడం, దాని మీద పెద్ద ప్రసారాలు ఇవి ఏముండవు. కాబట్టి కాంచీదామా అమ్మవారి యొక్క నాభీ కేంద్రం, ఈ దేశాన్నంతటినీ కలిపి భూమాదేవి అని చూస్తే అమ్మవారి నాభి ఎక్కడుంటుందంటే కాంచీ పట్టణంలో ఉంది. ఇప్పటికీ మీలో ఎవరైనా అలా దర్శనం చేశారో లేదో నాకు తెలియదు అనుకోండి, గాయత్రీ మంటపము అని ఉంటుంది కామాక్షి దేవాలయంలో. 24 బీజాక్షరములు గాయత్రీ మహామంత్రానికి. ఏ మంత్రంలోనైనా ఒకటో రెండో ఉంటాయి బీజాక్షరాలు. గాయత్రీ మహామంత్రానికి 24 బీజాక్షరాలే, 24 మంది ఋషులు. అందుకే గాయత్రి ఒక్కటి చేస్తే చాలు సంధ్యావందనం చేసుకుని అన్నీ చేసేసినట్టు, అంత గొప్పది గాయత్రి. కాబట్టి అటువంటి గాయత్రీ మహామంత్రం అత్యుత్కృష్టము. ఆ కామాక్షి మంటపంలో 24 బీజాక్షరాలు 24 స్తంభాలుగా వెలిసి ఉంటాయి. అదే గాయత్రీ మహామంటపం. ఆ గాయత్రీ మహామంటపంలోనే కామాక్షి పరదేవత కూర్చుని ఉంటుంది. ఆ కామాక్షి పరదేవత దర్శనం చేసుకుని మీరు బయటికి వచ్చినప్పుడు అరూపలక్ష్మి అని ఉంటుంది, ఆవిడ పక్కన వారాహి ఉంటుంది. వారాహికి ఎదురుగుండా సౌభాగ్య గణపతి, సంతాన గణపతి ఉంటారు. ఆ పక్కన ఒక స్తంభం ఉంటుంది. అర్చకుల అనుమతి లేకుండా పెట్టకూడదు, అర్చకుల అనుమతితోటే, దానికి తగిన శౌచం ఉంటేనే దానికి అనుమతింపబడతారు. ఆ స్తంభానికి కింద ఒక కన్నం ఉంటుంది. ఆ కన్నంలో వేలు పెడితే మెత్తగా తగులుతుంటుంది అమ్మవారి నాభి. అందుకని కాంచీదామా, ఆ కాంచీ పట్టణ విశేషం అమ్మవారి నాభి. లోపల పిల్లవాడు ఉన్నంతసేపు అమ్మ పోషిస్తుంది, ఆ నాభి గొట్టం ద్వారానే పోషింపబడతాడు. బయటికి వచ్చిన తర్వాత బొడ్డు కోసేస్తారు. నాభీబంధం తెగిపోతుంది, కానీ హృదయ బంధం తెగదు. మా అమ్మ కొడుకు అలా ఉండిపోతుంది. కాంచి సంబంధం తెగే సంబంధం కాదు, అందరికీ కంచితో సంబంధం ఉంటుంది. ఎందుకంటే మనందరి తల్లి అక్కడే ఉంది కామాక్షి. అందుకే కథ కంచికి మనం ఇంటికి అంటుందమ్మ.
చిన్నతనంలో అన్నం పెట్టేటప్పుడు కథలు చెప్పి, ఒరే నాన్న కథ కంచికి మనం ఇంటికి అంటుంది. అర్థం ఏంటంటే కడుపున పుట్టిన కొడుకుని ఎన్ని జన్మలు ఎత్తుతావురా ఇలా, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే, ఎన్నాళ్ళు ఇలా జన్మలెత్తడం, ఇక ఈసారి నీ కథ కంచికి వెళ్ళిపోవాలి అంటే నువ్వు కాంచి కామాక్షిని చేరిపోవాలి అనడానికి అలా తల్లి అనలేదు కనుక నువ్వు 10 కాలాలు ఉండాలంటుంది. కాబట్టి నీ అన్న శబ్దాన్ని విడిచిపెట్టి కథ కంచికి మనం ఇంటికి అంటుంది. రా ఇంటికి వెళ్ళిపోవాలి అని కామాక్షి కథతో మొదలు పెట్టాలి అని. ఎప్పుడైనా మనవడు పుడితే మనవణ్ణి పక్కన పడుకోబెట్టుకున్న తాతగారు, నాయనమ్మ, అమ్మమ్మ మొదట చెప్పవలసిన కథ ఏది అంటే కాంచీపుర విశేషం చెప్పాలి. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక. 7 మోక్షపురాల్లో దక్షిణ భారతదేశానికి అంతటికీ కలిపి ఉన్న ఒకే ఒక మోక్షపురం కాంచి. కాబట్టి కాంచీదామా అది శంకరుల హృదయం. అమ్మా మేమందరం నీ బిడ్డలమమ్మా, నీ నాభీస్థానమును అలంకరించేటటువంటి ఆ వడ్డాణపు చిరుగంటల చప్పుడు నాకు వినపడుతోంది. అంటే నీకు నాకు ఉన్న సంబంధం తెగమంటే తెగేది కాదమ్మా. నువ్వు అమ్మవి, నీ కొడుకుని. ఎవరో పేరు చెప్పారా? చెప్పరు. కాంచీదామా కరికలభ కుంభస్తననత. ఏనుగు గున్నల యొక్క కుంభస్థలములు ఎలా ఉంటాయో అటువంటి స్తన సంపద కలిగిన తల్లి. దాన్ని తక్కువ చేసి చూడడం కానీ, మనసులో కుసంస్కారముతో కూడిన ఆలోచన కానీ ఉండకూడదు. అమ్మతనమునందు ఆడతనం ఉండదు. అమ్మలో ఆడతనం చూసిన వాడు కన్నా కూడా పాపాత్ముడు ప్రపంచంలో ఉండడు. అమ్మలో ఆడతనం ఎవ్వరూ చూడరు. మనసులో భావన అపవిత్రమైతే పొంగుతున్న పాల మీద నీళ్లు జల్లితే వెనక్కిళ్ళినట్టు అపవిత్ర భావన పొటమరించగానే అమ్మా అని పిలిస్తే చాలు, వెనక్కి వెళ్ళిపోతుంది అపవిత్ర భావన. అంత గొప్పది అమ్మా అన్న శబ్దం. ఆ అమ్మా అన్న శబ్దానికి లోకాన్ని పోషించే సూచన తల్లి స్తనములు. భర్త కన్నా పరదైవం ఆడదానికి ఎవ్వరు ఉండరు. ఆ భర్త ఆకలేస్తోంది పలహారం చేయవే అంటే వెళ్ళి వండి తెస్తుంది. కడుపున పుట్టిన కొడుకు క్యారుమని ఏడిస్తే ఆమె నిత్తురు పాలగా మారిపోతుంది. బసవేశ్వర పురాణం చేస్తూ పాల్కురికి సోమనాథుడు అంటాడు, మొగ్గ పువ్వు అయినప్పుడు ఈ సువాసన ఎక్కడి నుంచి వచ్చిందో మొగ్గలో ఎలా దాక్కుందో తెలియదు. అలా ఒక కన్నెపిల్ల తల్లి అయినప్పుడు ఆమెలో మాతృత్వం పొంగి పాలు ఎలా స్రవించాయో తెలియదు. ఆ పరదేవతానుగ్రహం. అమ్మవారే అమ్మగా లోకంలో తిరుగుతుంటుంది. కుక్క కావచ్చు, పంది కావచ్చు, పిల్లి కావచ్చు. అమ్మతనం అమ్మతనమే. అమ్మతనంలో ఆడతనాన్ని చూడడం రావణ బుద్ధి. ఆడతనంలో తన భార్యని తప్ప మిగిలిన వారిలో అమ్మతనాన్ని చూడడం రామచంద్రమూర్తి బుద్ధి. నువ్వు రాముడి అవుతావో రావణుడి అవుతావో నీ అభీష్టం మేరకు నిర్వహింపబడి ఉంటుంది. కాబట్టి అది బుద్ధిని సంస్కరించుకోవలసిన విశేషం. కాబట్టి కాంచీదామా కరికలభ కుంభస్తననత. ఇంతమంది బిడ్డల్ని పోషించాలా తల్లి. మీ ఊరి వారే మహానుభావుడు పేరాల భరతశర్మ గారు ఎంత అద్భుతమైన పద్యం చేశారో. శారదానందలహరి అని చేస్తూ అందులో ఒక పద్యరచన చేశారు ఆయన. ఒక్కడు ఎన్గుముకంబునను మరొక్కడు ఆరుముగాలతోడ నీ యక్కున పాలుతావ జగమంత బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇన బింబము చంద్రబింబమున్ తక్కక నీ యురంబనను దల్పకయున్న అహర్నిశల్సతి అన్నారాయన. అమ్మా నీకున్నవి 2 స్తనాలు. ఒకడు ఏనుగు ముఖం వాడొచ్చి కూర్చున్నాడు, గజాననుడు విఘ్నేశ్వరుడు. ఒకడికి 6 ముఖాలు, షణ్ముఖుడు కూర్చున్నాడు. ఇద్దరూ చెరోస్థానం తాగుతున్నారు. అందులో పాలన్నీ వాళ్ళకే చాలవు. ఇక అమ్మ మాకెప్పుడు ఇస్తావమ్మా, మరి మేమందరం బిడ్డలం కాం, మాకు నువ్వు పాలివ్వద్దు, నువ్వెప్పుడు ఇస్తావు మాకు అని అంటామేమోనని ఆవిడ ఇనబింబము చంద్రబింబమన్ సూర్య చంద్రబింబాల్ని రెండింటినీ తన స్థనాలుగా చేసుకుని, సూర్యకాంతి పడితే తప్ప మొక్కలో చూశారు ఆకుపచ్చతనం ఉంటుంది. ఆ ఆకుపచ్చతనమే ఆహారము మొక్కకి. అటువంటిది తయారవ్వాలి అంటే సూర్యరశ్మి పడాలి. చంద్రబింబము యొక్క కిరణములు పడితే ఓషధీతత్వము ప్రకాశిస్తుంది. ఈ రెండిటినీ స్తనములుగా ఉంచుకొని పంటలు పండించి మమ్మల్ని పోషిస్తున్న తల్లి, ఆ పిల్లలిద్దరూ నీ పిల్లలు తొడల మీద కూర్చున్నారని మాకెప్పుడు ఇస్తావమ్మా, మమ్మల్ని ఎప్పుడు పోషిస్తావమ్మా అని అంటామేమోనని సూర్యచంద్రుల్ని నీ స్తనములుగా పెట్టుకున్నావా అమ్మా అని స్తోత్రం చేశారు శర్మగారు. కాబట్టి
అటువంటి తల్లి కాబట్టి కరికలభ కుంభస్తనత పరిక్షీణా మధ్యే, అంతమంది పిల్లల్ని కన్న తల్లి కదా, అంత పెద్ద స్తనమండలం ఉన్న తల్లి కదా. మరి అటువంటి అప్పుడు ఈ పై భారాన్ని మోయడానికి నడుము ఎంత లావుగా ఉంటుంది అనుకుంటారేమో. లక్ష రోమలతాధారతాసమున్నీయ మధ్యమ అని కదా వ్యాసుడు. తీగ ఎలా ఉంటుందో అంత సన్నగా ఉంటుంది ఆవిడ నడుము. అంత సన్నగా ఉండడం ఎలా అంటే చాలా సులువుగా ఎక్కువ మంది పిల్లల్ని కనగలిగినటువంటి సాముద్రిక లక్షణం ఉన్న స్త్రీ అని దేనిని బట్టి నిర్ణయం చేస్తారంటే నడుము సన్నగా ఉండాలి. ఉత్తములైన సంతానాన్ని చాలా సులువుగా ప్రసవిస్తుంది. అది సాముద్రిక లక్షణంలో స్త్రీకి నడుము సన్నంగా ఉండడం అన్నదాన్ని ప్రధానంగా చూస్తారు. అందుకని అంతకన్నా దాని మీద వ్యాఖ్యానం అక్కర్లేదు. పరిక్షీణా మధ్యే, అంత సన్నని నడుమున్నదాన, బాహ్యమునందు సౌందర్యము, ఆంతరమునందు అమ్మ సౌందర్యము. మనకి ఆవిడ బాహ్య సౌందర్యంతో నిమిత్తం మనకి లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఒక విషయం. ఎందుకంటే సౌందర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అమ్మయే. చాలామంది పొరపాటు ఎక్కడ పడతారంటే సౌందర్యము అన్న మాటకు అర్థం బాహ్యమునందు ఉన్న అందం అనుకుంటారు. చాలా పొరపాటు మాట అది. అది నిజమైతే శంకరాచార్యుల వారు సౌందర్యలహరి అన్న పేరు పెట్టరు. అప్పుడు బాహ్యవర్ణన చేసినట్టు. కొడుకు అమ్మని బాహ్యవర్ణన చేస్తాడా? అమ్మ నువ్వు ఇంత అందంగా, లోకంలో ఎంత మూర్ఖుడైనా నా భార్య కన్నా పక్కింటి వారి భార్య బాగుంటుందనగలిగినంత ధూర్తుడు పాపిష్టివాడు ఉంటాడేమో. మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారని దరిద్రుడు లోకంలో ఉండడు. ఎవడి అమ్మ వాడికి పిన్నిది. అమ్మయే సౌందర్యం. ఎందుకనంటే మీరు చూడండి, అందంగా ఉన్నవన్నీ మీకు రక్షణ స్థావరములు కాకపోవచ్చు. ఒక పాము సాయంకాలం సూర్యాస్తమయం అవుతుంటే కిరణములు పడుతుండగా పడగ విప్పి ఆడుతోందనుకోండి, నేను నా భార్య మేడ మీద నించున్నాం, అబ్బా సూర్యకిరణాలు పడుతుంటే ఆ పడగలు చూడా, కృష్ణపాదాలు చూడా, పాము చూడన్నాను. అది కూడా ఎంతో మెల్లిగా అంటాను. ఎందుకని? అంత బాగుందని దగ్గరికి పెడతామా? అందం వేరు, మీ భద్రత వేరు. పులి చాలా అందంగా ఉంటుంది, మీరు వెళ్ళగలరా దగ్గరికి? సింహం చాలా అందంగా ఉంటుంది, దగ్గరికి వెళ్ళగలరా? అమ్మ ఎంత వయసు వచ్చేయనివ్వండి, 80 ఏళ్ళు వచ్చేసి ఒళ్ళంతా ముడతలు పడిపోనివ్వండి, ఆ ముడతలు ఇలా పట్టుకుని ఇలా నిలబెడితే అలా నిలబడిపోతుంది చర్మం, స్థితిస్థాపక శక్తిని కోల్పోయి. అలా అయిపోయినప్పుడు కూడా మంచంలో పడుకుని రాత్రి 10ంటికి ఇంటికి వచ్చిన కొడుకు అన్నం తిని లేచిపోతే తలమించి ముసుక్కప్పుకో పడుకున్న అమ్మ చలికాలంలో మాట అంటుంది, ఎరా నాన్న అప్పుడైపోయింది భోజనం అంటుంది. అమ్మకి తెలుసు నువ్వు ఇలా రాత్రి ఆలస్యంగా వచ్చి అన్నం సరిగ్గా తినకపోతే ఆరోగ్యం ఏముంటుంది నాన్న, కడుపు నిండా తినరా అంటుంది. అమ్మ అంటే సర్వకాలముల యందు నీ భద్రత కోరునది. అందుకే ఒక కఠినమైన విషయాన్ని చెప్తారు. ఒక వేశ్య ఒక పురుషుణ్ణి, నీ తల్లి గుండె పట్రా, నువ్వు కోరుకున్న అనుగ్రహాన్ని ఇస్తానంది. ఆయన తల్లి పడుకునుంటే తల్లి గుండె కోసేసి గుండె చేతిలో పట్టుకుని పరిగెడుతున్నాడు ఆ వేశ్య దగ్గరికి. గడప దన్నుకు పడిపోయాడు. ఆ గుండె చేతిలోది కింద పడిపోయి ఆఖరిసారి కొట్టుకుంటోంది. కొట్టుకుంటూ నాన్న దెబ్బ తగిలిందా అందిట. కోసేశాడు, గుండె పట్టుకుపోతున్నాడని కాదు, కొడుక్కి దెబ్బ తగిలిందేమో అని చూసింది. అది అమ్మ. సాక్షాత్తు పరదైవంగా తను చూసినటువంటి భర్త చేతితో నిప్పు పెట్టినా వ్యానవాయువు వదలదు, శరీరం వదలదు వ్యానవాయువు. కడుపున పుట్టిన కొడుకు ఆనందహోమం అని చేస్తాడు జ్ఞాతుల కోసం. అందుకే 11 రోజులు జ్ఞాతులందరూ మైలపడతారు. ఆ ఆనందహోమం చేసి వ్యానవాయువు నుంచి తప్పుకో, శిథిలం అయిపోయింది కదా శరీరం, ఇంకో శరీరాన్ని పొందమ్మా నాన్నగారండి అంటే కొడుకు మాటకు వదిలిపెట్టేస్తారు. అది కొడుకు గొప్పతనం, అది తల్లి గొప్పతనం. అటువంటి తల్లి కన్నా సౌందర్యం లోకంలో ఎక్కడుంటుంది?